ఓం నమ శివాయ. అరహర మహాదేవ. భక్తులారా, జీవితం మనల్ని ఎంత కిందకు నెట్టినా మళ్ళీ లేచి నిలబడే శక్తి మనలోనే ఉంటుంది. ఒక నమ్మకం, ఒక ధైర్యం మన గమ్యాన్ని మార్చగలదు. ఈ ఛానల్లో మీరు వినేది కేవలం కథలు కాదు, మన జీవితాలను మార్చే ఆలోచనలు. ఇది మీ పుష్ప ఆర్వి ఛానల్. మనసును తాకే భక్తి, జీవితాన్ని మార్చే మోటివేషన్. ఓం నమ శివాయ. ఇప్పుడు గంగాదేవిని శివుడు తలలో ఎందుకు బంధించాడు, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. సనాతన ధర్మంలో గంగా నది అత్యంత పవిత్రమైన నదిగా భావిస్తారు. మన పాపాలను తొలగించి మనకు పుణ్యాన్ని ఇచ్చే దేవి గంగాదేవి. కానీ ఒక ప్రశ్న చాలామందికి వస్తూ ఉంటుంది. గంగాదేవిని శివుడు తన తలపై తన జటాలలో ఎందుకు బంధించాడు? ఈ కథ వెనుక ఉన్న గొప్ప పురాణ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. పూర్వకాలంలో కింగ్ సాగర అనే రాజుకు 60,000 మంది కుమారులు ఉండేవారు. ఒకసారి వారు యజ్ఞం చేస్తూ ఉండగా యజ్ఞానికి సంబంధించిన గుర్రం కనిపించకుండా పోయింది. ఆ గుర్రాన్ని వెతుకుతూ వారు భూమి అంతా తిరిగారు. చివరికి ఒక ఆశ్రమంలో ఆ గుర్రం కనిపించింది. అయితే ఆ ఆశ్రమం మహర్షి కపిల మునిది. కానీ సాగరుని కుమారులు ఆలోచించకుండా మహర్షిని తప్పుపట్టారు. మహర్షి కోపంతో తన తేజస్సుతో వారిని బూడిదగా మార్చేశాడు. అలా సాగరుని కుమారులు మోక్షం పొందకుండా అక్కడే బూడిదిగా మిగిలిపోయారు. అయితే అప్పుడు వారి ఆత్మలకు విముక్తి కలగాలంటే స్వర్గంలో ఉన్న గంగాదేవి భూమిపైకి వచ్చి వారి బూడిదపై ప్రవహించాలి అని మహర్షులు చెప్పారు. అందుకే సాగరుని వంశంలో పుట్టిన మహారాజు కింగ్ భగీరథ గంగాదేవిని భూమిపైకి ఎలాగైనా తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అయితే భగీరథుడు ఎన్నో సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడు. అతని భక్తికి ప్రసన్నమైన గంగా భూమిపైకి రావడానికి ఒప్పుకుంది. కానీ గంగాదేవి ఒక సందేశం వ్యక్తం చేసింది. నేను స్వర్గం నుండి భూమిపైకి నేరుగా పడితే నా ప్రవాహం చాలా వేగంగా ఉంటుంది. ఆ వేగాన్ని భూమి తట్టుకోలేక నాశనం అవుతుంది అని ఆమె చెప్పింది. అప్పుడు భగీరథుడు పరమశివుడిని ప్రార్థించాలని నిర్ణయించుకున్నాడు. భగీరథుడు తపస్సుకు కరుణించిన శివుడు గంగాదేవి భూమికి దిగే వేగాన్ని నియంత్రించడానికి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. గంగాదేవి స్వర్గం నుండి భారీ ప్రవాహంగా పడుతున్నప్పుడు శివుడు తన జటాలలో ఆమెను బంధించాడు. శివుడి జటాలు అతి పవిత్రమైనవి మరియు అపారమైన శక్తితో నిండినవి. ఆ జటాలలో గంగా ప్రవాహం చిక్కుకొని ఆమె వేగం తగ్గిపోయింది. తరువాత శివుడు తన జటాల నుండి గంగను మెల్లగా విడుదల చేశాడు. అలా గంగాదేవి భూమిపై ప్రవహిస్తూ ముందుకు సాగింది. భగీరథుడు గంగను తీసుకెళ్లి తన పూర్వజుల బూడిదపై ప్రవహింపజేశాడు. అలా సాగరుని కుమారులు మోక్షాన్ని పొందారు. అయితే ఈ కారణంగానే గంగానదిని భగీరథ అని కూడా పిలుస్తారు. ఇందులో ఒక గొప్ప ఆధ్యాత్మిక అర్థం కూడా ఉంది. గంగాదేవి పవిత్రతకు మూలం. శివుడు ప్రకృతిని నియంత్రించే పరమశక్తి. ప్రపంచానికి హాని కలగకుండా ప్రకృతి శక్తులను నియంత్రించేది పరమేశ్వరుడే అని ఈ కథ మనకు చెబుతుంది. అందుకే శివుడిని గంగాధరుడు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఆయన గంగను ధరించినవాడు కాబట్టి. గంగా నది కేవలం ఒక నది మాత్రమే కాదు, అది దేవతగా భావించే ఒక పవిత్రమైన శక్తి. గంగలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయని, మనకు పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఇది గంగాదేవి మరియు శివుడి మధ్య ఉన్న గొప్ప పురాణ రహస్యం. అయితే ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం చెబుతుంది. భక్తితో చేసిన తపస్సు ఎప్పటికైనా ఫలిస్తుంది. ఓం నమ శివాయ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి భక్తి కథలు, మనసును తాకే ఆధ్యాత్మిక సందేశాలు వినాలంటే మన పుష్ప ఆర్వి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓం నమ శివాయ.